వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గన్ పార్క్ బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలను కలిసిన కేటీఆర్. విశాఖలో ట్రాన్స్జెండర్స్ కి ఆటోలు పంపిణీ చేసిన మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మండల పరిధిలో జైరాజ్ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ ముషీరాబాద్లో కల్తీ గడువు ముగిసిన ఐస్ క్రీమ్ను తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు జరగడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ కోరారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్లి యుద్ధాన్ని ఆపివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు యుద్ధం ఆపే ప్రయత్నం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ హోదా కల్పిస్తామని తెలిపారు. అమరావతిలో ₹వేల కోట్ల ఖర్చు చేయడం సరికాదన్నారు. ప్రధానమైనటువంటి అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది బస్సు ప్రమాదం మార్కాపురం. అటువంటి సానుభూతి సంతాపాన్ని నేను తల వంచి వినయంతో తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు జరిగినటువంటి ఘోరం, దాదాపు 18 మంది చనిపోయినట్టుగా బస్సు ప్రమాదంలో మార్కాపూర్లో నుంచి వింటున్నాం. మొన్నైతే కర్నూలులో, ఈరోజు మార్కాపురంలో. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? దీన్ని నేను ఖండిస్తూ ఆ మృతులకు కనీసం ఒక్కొక్కరికి ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. యుద్ధం ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఇంట్లో ఈరోజు బాధతో ఉన్నారు అందరూ. గ్యాస్ రేపటి దాకా ఉంటుందా వస్తుందా అని, పెట్రోల్ అనేది ఆటో రిక్షాలో దొరుకుతుందా లేకపోతే మోటార్ బైక్ దొరుకుతుందా అన్న భయం, ఆందోళన అందరిలో తయారైంది. ఎందుకు వచ్చింది ఈ యుద్ధం? ఆయిల్ కొరకు వచ్చిందా? ఆయిల్ కొరకు వస్తే ఆయిల్ ట్యాంకర్లు ఎందుకు గాలి చేస్తారు? రిఫైనరీస్ ఎందుకు గాలి చేస్తారు? వాస్తవానికి వస్తే ఎప్స్టీన్ ఫైల్స్. యుద్ధం వచ్చినప్పుడు నేను గుర్తు చేయక తప్పదు. 1991 ఫిబ్రవరిలో గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఇరాక్ కువైట్కు యుద్ధం వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సమస్య గ్యాస్ సమస్య వచ్చింది, పెట్రోల్ సమస్య వచ్చింది. ఆ రోజు మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నాయన పరిగెత్తుకొని వెళ్ళాడు ఢిల్లీ నుంచి. ఢిల్లీలో కూర్చోలేదు నరేంద్ర మోడీ లాగా. పరిగెత్తుకొని వెళ్ళి మాస్కోకి వెళ్ళాడు. రష్యా అధినేత గార్బచేవ్ను కలిశాడు. గార్బచేవ్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని మనం ఆపాలి అని చెప్పి బ్రతిమలాడి వచ్చాడు. అంతటితో ఆగలేదు ఆయన. ప్రమాదం యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు, టెహ్రాన్కి. ఫిబ్రవరి 24, 1991 మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ టెహ్రాన్, ఈరోజు బాంబులు పడుతున్నాయి, మిస్సైల్ పడుతున్న స్థలానికి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి అధినేతలందరితో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ అధినేత ఆ రోజు రాజీవ్ గాంధీ, మరి సద్దాం హుస్సేన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన 4 రోజులు అక్కడ కూర్చొని
మరి యుద్ధాన్ని 28 ఫిబ్రవరి 1991లో ఆపిన తర్వాతే అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఇండియాకి దుబాయ్ ద్వారా. 29లో మా ప్రభుత్వం రావడం ఖాయం ఖాయం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రావడం ఖాయం. వచ్చిన వెంటనే వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మా పార్టీ పరంగా కాదు, చింతామోహన్గా ఖచ్చితంగా మా పార్టీతో మాట్లాడి రాజ్యాంగ సవరణ చేసి ప్రతి దళిత క్రైస్తవులకు దళిత స్టేటస్ను ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి రాజ్యాంగంగా మరి అమెండ్మెంట్ను తీసుకొచ్చేదానికి నా ప్రయత్నాలు సాగిస్తాను. సఫలీకృతం అవుతాయి. తప్పనిసరిగా ప్రతి ఎస్సీ క్రైస్తవుడికి ఎస్సీ స్టేటస్ని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మరి అమరావతి, రాయలసీమ, చంద్రబాబు నాయుడు రాయలసీమ చిత్తూరు బిడ్డే కానీ పొద్దున్న లేస్తే సాయంకాలం దాకా ఆయన అమరావతి 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 అంటున్నాడు. వేల కోట్ల రూపాయలు అమరావతిలోనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఏప్రిల్ నెలలో రేణుకా ఎల్లమ్మ ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, బోనాల కార్యక్రమాలను వైభవంగా జరపడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 4న ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 5న ఉదయం 10 గంటలకు పోచమ్మ బోనాలు, 6న పుటధ్వని, 7న సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ వారు బోనాలు కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. గౌడ కులస్తుల కులదైవంతో పాటు ఊరి దేవత అయిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో మారు బోనాల కార్యక్రమంలో పుర ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. మహిళలు బోనాలతో తల్లి రాగా గౌడ కుటుంబాలు బంధువర్గం అందరూ కార్యక్రమంలో భాగస్వాములై ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో గౌడ సంఘం నాయకులు కోట రవి గౌడ్, వంగ శ్రీనివాస గౌడ్, బాలసాని స్వామి గౌడ్, మండ రమేష్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్, గడ్డం రవి, పొన్నం అంజయ్య, అశోక్, బిందె నాగభూషణం, మాచిడి మహేందర్ గౌడ్, యాదగిరి భాస్కర్, బాలసాని కొమ్రయ్య, సత్తయ్య, శ్రీనివాస్, సురేందర్, కృష్ణమూర్తి, రాజయ్య, గోపి, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రాణప్రతిష్ఠ ఏప్రిల్ 4 నాడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. అదే రోజు ఇదే ఏప్రిల్ 4 నాడు మళ్ళీ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 5 నాడు పోషమ్మ బోనాలు, 6 నాడు పుట్టకుదని పుట్టబంగారం తేవడము, ఐరన్లను తీసుకురావడం, తలంబరాలు, తాళి మట్టలు తీసుకురావడం ఆ రోజు సోమవారం జరుగుతుంది. మంగళవారం రోజు సాయంత్రము అందరూ అన్ని రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ అందరిని ఆహ్వానిస్తున్నాం. పోయినసారి జరిగినంత పెద్దగానే మళ్ళీ జరిపించాలని మేమందరినీ కోరుకుంటున్నాం. గోదావరి ఖనిలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు నిర్మితమైనటువంటి శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవస్థానము అత్యంత వేద మంత్రోచ్చారణల మధ్య ప్రాణప్రతిష్ఠ జరిగి సంవత్సరము పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ దేవతామూర్తికి వార్షికోత్సవం చేయడానికి ఏప్రిల్ 4వ తారీఖున గౌడ పెద్దలంతా కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు అచలాపురం వేద పాఠశాలకు సంబంధించినటువంటి వేద పండితులు, బ్రాహ్మణోత్తముల చేత యజ్ఞయాగాదులు, అదేవిధంగా దేవతల అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ప్రత్యేకించి ఆహ్వానం అందిస్తాం. కానీ వారందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆలయ వార్షికోత్సవము, పోషమ్మ బోనాలు, ఎల్లమ్మ బోనాలు 4, 5, 6, 7 ఆ 4 రోజులు కూడా
ఈ ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి వార్షికోత్సవం బోనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున గౌడ కులస్తులతో పాటు ఇతర కులస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అందరినీ కూడా ఆహ్వానిస్తాం. 4వ తారీఖున శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవి ఆలయం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అంగరంగ వైభవంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలోనే గౌడ కులస్తులం అందరం ఏకతాటిపైకి వచ్చి మొదటి రోజు నుండి మొదలుకొని వారం రోజుల పండుగగా కళ్యాణ మహోత్సవంతో ముగింపు కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా అలనాటి ఆచారాల ప్రకారం మరలా మొదటి వార్షికోత్సవం సందర్భంగా అదే 4వ తారీఖు నుండి మరలా 7 తారీఖు వరకు ఈ సంవత్సరం 4 తారీఖున వార్షికోత్సవం, 5 తారీఖున పోచమ్మ బోనాలు, 6 తారీఖున పుట్టకు ధ్వని మరియు 7 తారీఖున ఎల్లమ్మ బోనాలు, అదే రోజు సాయంత్రం కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఉత్సవ కమిటీ మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గౌడ సంఘాలన్నీ మరియు మా యువజన సంఘం తరపున మేము ప్రతి ఒక్క గౌడ కుటుంబాన్ని అదేవిధంగా సంపన్న వర్గాల ప్రజలను ఇదే వేదిక నుండి అందరినీ ఆహ్వానించి ఏదైతే పోయిన సంవత్సరం ఏ విధంగానైతే అందరం మన ఐక్యతను చాటినామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందరం అన్ని కార్యక్రమాలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు సబ్బన్న వర్గాలకు ఉండాలని కోరుతూ జై గౌడ, జై గౌడ. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల కోసం ఉద్రిక్తత నెలకొంది. ఫిలిం నగర్ పరిధిలోని షేక్పేట వద్ద గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఆటో నుంచి అనుమతి లేకుండా సిలిండర్లు తీసుకెళ్లేందుకు కొందరు వినియోగదారులు ప్రయత్నించారు. స్థానికుల సహాయంతో ఏజెన్సీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసిన రోజులు గడుస్తున్నా సరఫరా లేకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా బీసీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసం చేస్తుందని అమరవీరుల స్తూపం దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. ఇచ్చిన మాట బీసీలకు 42% రిజర్వేషన్, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, బీసీ కార్పొరేషన్లకు నిధులను, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, గొల్ల కుర్మలకు 2వ విడత గొర్రె పిల్లల్ని, మత్స్యకారులకు చేప పిల్లల్ని, మత్స్యకారులకు చేప పిల్లల్ని, ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను, ముదిరాజ్ కార్పొరేషన్ కు నిధులను, మున్నూరు కార్పొరేషన్ కు నిధులను, మున్నూరు కార్పొరేషన్ కు నిధులను, అన్ని బీసీ కార్పొరేషన్లకు నిధులను, రజక నాయ్ బ్రాహ్మణ కార్పొరేషన్లకు నిధులను. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0లో ప్రజలకే కాకుండా ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు. నాయకత్వ పటిమను చూపిన కార్యకర్తలందరికీ తగిన గుర్తింపు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా మీ అందరికీ కూడా ఇంకొక శుభవార్త ఏమిటి అని అంటే రాష్ట్రంలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. 175 కాస్త 263 స్థానాలకు ఏకంగా 50%
పెంచి 263 స్థానాలకు పోతున్నాం. పార్లమెంటు స్థానాలు కూడా 25 నుంచి ఏకంగా 38 స్థానాలకు పార్లమెంటు స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు కూడా 50% పెరుగుతున్నాయి. మహిళలకు 33% పూర్తిగా ఒక చట్టం ప్రకారం ఒక హక్కుగా ఈరోజు మహిళలకు అసెంబ్లీలో 88 సీట్లు, పార్లమెంట్లో 13 సీట్లు ఈరోజు మహిళలకే ఈరోజు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి సీట్లు ఇంతగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కార్యకర్తల్లో నుంచి ఇంకా లీడర్షిప్ ఇంకా పెరుగుతుంది. ఎవరైతే నాయకత్వ పటిమను గట్టిగా చూపించగలుగుతారో అందరికీ కూడా జగన్ న్యాయం చేస్తారని చెప్పి సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2.0లో మాత్రం ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నాను. బహుశా మనం అధికారంలోకి ఉన్నప్పుడు కోవిడ్ ఉన్నది, మనం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కొనే పరిస్థితుల మధ్య బహుశా కార్యకర్తలకు అనుకున్నంత పేరుకు బహుశా నేను న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2.0లో మీ అందరికీ కూడా భరోసా ఇస్తా ఉన్నా. ప్రజలకు మంచి చేయడమే కాకుండా కార్యకర్తలకు మంచి జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇందిరాగాంధీపై అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీని అవమానపరచడం సరైన పద్ధతి కాదని, క్షమాపణ చెప్పేంత వరకు రాకేష్ రెడ్డిని అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ నాయకుడు బోయ నాగేష్ హెచ్చరించారు. గాంధీ భవన్ ముందు బీజేపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే హోదాలో ఉండి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఈ దేశానికి ఒక వన్నె తెచ్చిన, ఈ దేశంలోనే ఒక ప్రముఖంగా మిగిలిన ఉక్కు మహిళ ఎవరైతే ఉన్నారో ఇందిరాగాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము అందరం కూడా బాధపడతా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీకు సూటిగా సవాల్ విసురుతూ ఉన్నాం. ఈరోజు చట్టసభలలోకి వెళ్ళి ప్రజల గురించి మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తే దేశం కోసం పనిచేసిన, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన నాయకులని, ఒక మహిళని ఈరోజు మీరు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీన్ని పూర్తిగా బీజేపీ నాయకులుగా ఖండిస్తా ఉన్నాం. బిడ్డా ఖబర్దార్ బీజేపీ నాయకుల కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా చెప్తా ఉన్నాం, మీ ఇష్టం ఉన్నట్టు ఈ రోజు రాష్ట్రంలో మాట్లాడితే నడవదు. ఇది ప్రజలతోని ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలను, రైతులను, కార్యకర్తలను, అదే విధంగా అందరినీ గౌరవిస్తూ పోయే మీరు ఈరోజు అసెంబ్లీలో ఒక మహిళల పట్ల మీకున్న గౌరవం బయటపడ్డది. ప్రజలందరూ కూడా నిన్న చూసిండ్రు. మీవేవైతే మాటలు, అహంకారపూరితమైన మాటలు ఉన్నాయో ఈరోజు మీ మహిళలు, బీజేపీలో కొనసాగుతున్న మహిళలు, మా సోదరి మహిళలందరికీ కూడా చెప్తా ఉన్నాము, మీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా చలవిడిగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఎవరు కూడా ఊరుకోరు. మీరు ఇచ్చే గౌరవాన్ని చూసిండ్రు. రాబోయే రోజులలో బీజేపీ నాయకులు ఎక్కడ కనిపించినా కానీ కూడా ఎవడి ఇష్టం ఉన్నట్టు వాడు బీజేపీలు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఖబర్దార్ బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి, నీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఒకటే చెప్తా ఉన్నాం, మీరేదైతే నిన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో ఇమ్మీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టి వెనుకకు తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. లేకపోతే వారి యొక్క పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీని మీద ఇంతవరకు మాట్లాడకపోవడం హాస్యాస్పదం. మీరు ఇంకా బయటకు వచ్చి మీడియాల ముంగల మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ అని చెప్పి వారికి సూచిస్తూ, దయచేసి బీజేపీ నాయకులకు మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణగా ఉండే వ్యక్తులుగా మేము అందరం ఉన్నాం కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవదని చెప్పి బీజేపీ ఆఫీస్కు మేము ముట్టడికి బయలుదేరుతా ఉన్నాం. మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ బస్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదం. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
మహబూబాద్ జిల్లా బయ్యారం హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద బారులు తీరిన జనం. కిలోమీటర్ దూరం గ్యాస్ బండాలతో క్యూలో నిలబడిన జనం. బుకింగ్ చేసుకున్న చాలా రోజుల తర్వాత గ్యాస్ రావడంతో బారులు తీరిన జనం. రోజులు గడుస్తున్నా గ్యాస్ లేకపోవడంతో గ్యాస్ ఏజెంటుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనం. తెల్లవారుజామున నుంచి గ్యాస్ ఆఫీస్ వద్ద క్యూలో నిలబడిన జనం. హైవే పక్కన గ్యాస్ గోదాం ఉండడంతో భయాందోళనలో జనం. హలో చెప్పండి. చెప్పు. మేడారం సమ్మక్క సార్లమ్మ గద్దెల వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. నాసిరకం నిర్మాణాల కారణంగా రాళ్లు కూలి ప్రధాన పూజారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూజారి కుటుంబానికే భద్రత లేకపోతే భక్తుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంటనే చర్యలు తీసుకుని గద్దెల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ చుట్టూ బాండాలు అన్నీ మీ కాడ ఉన్నాం కానీ అవతల గద్దె మీద ఈ బండలా 80 సార్లు ఇట్లా వచ్చినాక కాంట్రాక్టర్ తోటి అవన్నీ దొరికించుకున్నారు. వాళ్ళని దొరికించింది మొత్తం. ఇక ఒకటేనే ఉన్నాయి బాబాయ్ ఈ లోడలాడ. అవన్నీ తెలుసు కానీ సరే సరే రేపు పొద్దుగాల చెప్దాం. ఇట్లా పైకన్నా లేదమ్మా. టిప్ నీకే ఇచ్చిన
పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏం కాదు నొప్పి పెడతా ఉంటుంది కదా. మనం రేపు పొద్దున చూడ నువ్వు ఎంత నవ్వుతావో. దానికి కదా అలా తగ్గుతుంది కదా, తగ్గుతా అంటే అక్కడ వస్తా అంటది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.